Praise the Lord, children. Hope you are all safe by the grace of God. Thanks for praying for us, and we are also praying for you. Let us pray before we start our Sunday school. Kneel down చేయండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల తండ్రి, మహాగండును మహోన్నతుడైన దేవా, మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభా, ఈ రోజు ప్రభు దినము, ఉదయం నిన్ను ప్రభా ఆత్మతో సత్యంతో ఆరాధించగలిగినందుకు వందనాలు తండ్రి. ఈ సాయంకాల సమయం బిడ్డలందరినీ కూడా ప్రభా సండే స్కూల్ కి ప్రభా మీరు గ్యాదర్ చేసినందుకు వందనాలు తండ్రి. ప్రభా ఈ సమయం అంతా మాకు ఆశీర్వాదకరంగా చేయండి తండ్రి. ప్రభా మరి నాయన నన్ను కూడా ప్రభా మీరు ప్రేమించి వెతికి రక్షించుకొని ప్రభా మీ సంఘంలో ప్రభా చేర్చుకొని తండ్రి ప్రభా రక్షించిన నాటి నుంచి నాటి వరకు నాకు తోడుగా ఉంటూ నన్ను నడిపిస్తూ ప్రభా నన్ను భద్రపరిచినందుకు వందనాలు తండ్రి. నన్ను కూడా మీ సిలువ చాటున మరుగుపరచండి ప్రభా. మరి నాయన ఈ బిడ్డలతో మాట్లాడేటప్పుడు మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. మరి బిడ్డలందరినీ నన్ను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Children, let us sing a song. This is the day that the Lord has made. Sing along with me, all of you. This is the day that the Lord has made, that the Lord has made. We will rejoice and be glad in it, and be glad in it. This is the day that the Lord has made. We will rejoice and be glad in it. This is the day that the Lord has made. తెలుగులో కూడా పాడుకుందాం ఇదే పాట. ఇదే దినం ప్రభు చేసినది. ఇదే దినం ప్రభు చేసినది, ప్రభు చేసినది. ఉత్సాహించి స్తుతి పాడెదము. ఇదే దినం ప్రభు చేసినది, ఉత్సాహించి స్తుతి పాడెదము. ఇదే దినం ప్రభు చేసినది. Okay, children, hope you are ready with your Bible and also your Sunday school book. Let us open our Bible for the memory verse, John's Gospel 3:16. For God so loved the world that he gave his only begotten Son, that whosoever believeth in him should not perish but have everlasting life. తెలుగులో కూడా చదువుకుందాము. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మరి ఈ వాక్యం మనం చూసుకున్నప్పుడు ఇందులో దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్లాన్ అండ్ పర్పస్ కూడా మనకి ఇందులో కనిపిస్తుంది. అంతేకాకుండా రెండు మాటలు కూడా మనం గమనిస్తున్నాము. దేవుడు, లోకము, గాడ్ అండ్ వరల్డ్, ఈ రెండు కూడా మనం చూస్తున్నాము ఈ వాక్యంలో. మరి ఈ వరల్డ్ ని క్రియేట్ చేసింది దేవుడు కదా. దేవుడే ఈ లోకాన్ని అంతా సృష్టించాడు. ఈ లోకంలో ఉన్న ప్రతిదీ దేవుడే సృష్టించాడు. నిన్ను నన్ను కూడా దేవుడే సృష్టించాడు. మరి దేవుడు ఈ లోకాన్ని మరి మొదటిగా సృష్టించినప్పుడు ఇన్ ద బిగినింగ్ మరి గాడ్ వాజ్ సో హ్యాపీ వెన్ హీ సా ద క్రియేషన్. మరి బైబిల్ గ్రంథంలో జెనసిస్ ఫస్ట్ చాప్టర్ 4th verse లో దేవుడు ప్రతిదినము సృష్టించిన తర్వాత ప్రతిదినము ఈ మాట రాయబడింది అనమాట. దట్ ఇట్ వాజ్ గుడ్ అండ్ గాడ్ సా ద లైట్ దట్ ఇట్ వాజ్ గుడ్. అలానే మరి 10వ వచనంలో కూడా అండ్ గాడ్ కాల్డ్ ద డ్రై ల్యాండ్ ఎర్త్ అండ్ ద గ్యాదరింగ్ టుగెదర్ ఆఫ్ ద వాటర్స్ కాల్డ్ హీ సీస్ అండ్ గాడ్ సా దట్ ఇట్ వాజ్ గుడ్. ఈ క్రియేషన్ చేసినప్పుడు దేవునికి చాలా ప్రతిదీ కూడా ఇట్ వాజ్ గుడ్ అని బైబిల్లో రాయబడింది. అలాగే ఫస్ట్ చాప్టర్ 31st verse వచ్చినప్పుడు అండ్ గాడ్ సా ఎవ్రీథింగ్ దట్ హీ హ్యాడ్ మేడ్ అండ్ బిహోల్డ్ ఇట్ వాజ్ వెరీ గుడ్ అండ్ ద ఈవినింగ్ అండ్ ద మార్నింగ్ విత్ ద 6th day. వెరీ గుడ్ అన్నది మరి దేవుడు చూస్తున్నాడు అనమాట, ఇక్కడ రాయబడింది. కాబట్టి దేవుడు ఈ యొక్క సృష్టిని చూసినప్పుడు ఆయన హృదయము మరి సంతోషంతో ఉంది. అయితే కొంతకాలం అయిన తర్వాత ఏమైంది? సిన్ ఎంటర్డ్ ఇంటు ద వరల్డ్. మీకు తెలుసది, ఆడమ్ అండ్ ఈవ్ ఆ లెసన్ మీకు బైబిల్లో రాయబడింది. మరి సిన్ ఎంటర్డ్ ద వరల్డ్. ఆఫ్టర్ దట్
కొంత జనరేషన్స్ అయిపోయిన తర్వాత మరి జెనసిస్ 6th చాప్టర్ కి వచ్చేసరికి గాడ్ వెన్ హీ లుక్డ్ ఎట్ ద వరల్డ్, వెన్ హీ సా ద వరల్డ్ హౌ ఇట్ వాస్ సో వికెడ్, ఇట్ బికేమ్ సో wicked. Genesis 6th chapter, 6th verse. And it repented the Lord that he had made man on the earth, and it grieved him at his heart. ఆయన హార్ట్ ఎంతో గ్రీఫ్ అండ్ సాడ్నెస్, గ్రీఫ్ అంటే దుఃఖం, చాలా దుఃఖం అనమాట. మరి ఈ వరల్డ్ ని చూసినప్పుడు ఆయనకి చాలా దుఃఖం కలిగింది. ఎందుకని? పీపుల్ ఆర్ వెరీ వికెడ్, దే వెర్ డిసొబీడియంట్, దేవుని భయం పోయింది వాళ్ళకి, దేవుడు మరి క్రియేటర్ ని మర్చిపోయారు, పాపం చేస్తున్నారు, పాపం మీద పాపం చేస్తున్నారు, రిపీటెడ్ గా దేవుణ్ణి కష్టపెట్టారు అనమాట. మరి అది చూసినప్పుడు దేవునికి చాలా దుఃఖం వేస్తుంది. అయ్యో నేను ఎందుకు ఈ యొక్క మానవుడిని ఎందుకు సృష్టించానని ఆయన చాలా బాధపడ్డాడండి. బాధపడి ఇమ్మీడియట్ గా మరి ఆ యొక్క బాధలో నుంచే దేవునికి కోపం కూడా వచ్చింది. మరి ఎవరైనా తప్పు చేస్తే వి పనిష్ దెమ్, కానీ గాడ్స్ పనిష్మెంట్ ఈస్ వెరీ సీరియస్ కదా. గాడ్ కోపం వచ్చి వీళ్ళందరినీ పనిష్ చేయాలనుకున్నాడు. మరి నాట్ ఓన్లీ ద పీపుల్, ఎవ్రీథింగ్ విచ్ ఈస్ ఆన్ ద ఎర్త్, నాట్ ఓన్లీ ఫ్లెష్, మరి ప్రతి లివింగ్ థింగ్ ని కూడా ఆయన డిస్ట్రాయ్ చేయాలనుకున్నాడు. మరి అలా అనుకుంటున్నప్పుడు ఆయనకు ఒక గుడ్ మ్యాన్ కనిపించాడు. నిజంగా ఇంత వికెడ్నెస్ లో, ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ దిస్ వికెడ్నెస్, దిస్ కరప్షన్, పీపుల్ ఆర్ వెరీ కరప్ట్, ఆయనకి ఒక గుడ్ మ్యాన్ కనిపించాడు. ఆ గుడ్ మ్యాన్ పేరు ఏంటంటే నోవా. ఆ గుడ్ మ్యాన్ పేరు ఏంటంటే నోవా. మరి నోవా అంటే మీనింగ్ ఏంటంటే కంఫర్ట్, రిలీఫ్ ఆర్ నెమ్మది, తెలుగులో నెమ్మది. మరి ఎందుకు ఈ నోవా ని దేవుడు మంచిగా చూశాడు? మరి ఆయన గురించి కూడా మరి 6వ అధ్యాయంలో రాయబడింది. మరి 6th chapter 9th verse. These are the generations of Noah. Noah was a just man and perfect in his generations, and Noah walked with God. అంటే నోవా మరి మంచివాడు అనమాట, దేవుని భయము భక్తి కలిగిన వాడు, మరి దేవునితో నడిచేవాడు అనమాట. మరి ఇంకా అంతకంటే ముందు చాప్టర్ లో దేవునితో నడిచిన ఆయన ఉన్నారు, ఇంకొక ఆయన దేవునితో నడుస్తూ నడుస్తూ దేవునితో పాటు వెళ్ళిపోయాడు, హానోకు. మరి దాని తర్వాత జనరేషన్స్ లో మరి మెతుషెల వస్తారు. మెతుషెల తర్వాత మరి లెమెక్, మెతుషెల కుమారుడు లెమెక్ కుమారుడు నోవా. మరి నోవాకి పేరు పెట్టుకున్నప్పుడు భూమి చాలా కర్స్డ్ గా ఉంది, మరి భూమిలో ఏమి బ్లెస్సింగ్ లేదు. అయితే నోవా ద్వారా ఈ భూమికి బ్లెస్సింగ్ వస్తుందేమో, కామ్నెస్ వస్తుందేమో అని వాళ్ళ ఫాదర్ నోవాకి నోవా అని పేరు పెట్టారనమాట. అయితే దేవుడు నోవాతో మాట్లాడినప్పుడు దేవుడు కూడా తన హృదయాన్ని నోవాకు చెప్తాడు, నోవా, దిస్ ఇస్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ గుడ్ when I see the world with wickedness. I want to destroy all the things in this earth, not only the living things, but completely everything on the earth. I want to wipe away all the evil from the earth అని నోవాకు చెప్పినప్పుడు నోవా వింటాడు. తర్వాత నోవాకి ఒక మాట చెప్తాడు ఆయన. He gives some commandment to Noah. Noah, I want to spare only you and your family. నిన్ను నీ ఫ్యామిలీని మాత్రమే నేను స్పేర్ చేయాలనుకుంటున్నాను, రక్షించాలనుకుంటున్నాను. నువ్వు ఒక పని చేయాలి నా కోసం. ఏంటంటే నువ్వు ఒక ఓడ కట్టాలి. ఎందుకంటే నేను ఈ ప్రజలందరినీ మహావర్షంతో ఈ ప్రజలందరినీ తుడిచివేయాలనుకుంటున్నాను. మరి వర్షం పడినప్పుడు ఏమవుతుంది? నీళ్లు వస్తాయి కదా, ఎక్కువ నీళ్లు వచ్చినప్పుడు ఏమవుతుంది? మునిగిపోతుంది ప్రతిదీ కూడా. మరి ఆ కాలం వరకు కూడా వాళ్ళు వర్షం చూడలేదు. నోవా వింటున్నాడు, వర్షమా, ఆకాశం నుంచి నీళ్ళు వస్తాయా, అవునా ప్రభు అని దేవుని మాటలు వింటున్నాడు అనమాట. విన్నప్పుడు దేవుడు ఓడ కట్టమన్నాడు. అసలు ఓడ ఎలా ఉంటది తెలియదు, మరి దేవుడే ఆ ఓడని మరి ఎలా కట్టాలో మరి నోవాకు చెప్తాడు అనమాట. ఈ రోజు మన లెసన్ ద స్టోరీ ఆఫ్ ద ఆర్క్. ఈ ఓడ కట్టడానికి దేవుడు మరి ఎటువంటి వుడ్ తీసుకురావాలి, అది ఎన్ని మెజర్మెంట్స్ తో మరి ఓడ కట్టాలి, ఎంత పెద్ద ఓడ కట్టాలి, ఎవరి కోసం ఈ ఓడ, అవన్నీ కూడా దేవుడు నోవాతో చెప్తాడనమాట. మరి ఈ కథ అంతా కూడా 7th chapter, 8th chapter, 9th chapter వరకు ఈ స్టోరీ ఉందన్నమాట బైబిల్లో. నోవాకి చెప్పినప్పుడు నోవా వెంటనే ఒబీడియన్స్ చూపిస్తాడు దేవునికి. మరి ఈ దేవుడు నోవాతో మాట్లాడినప్పుడు ఆయన ఏజ్ 500 years అనమాట. He was 500 years old. In the beginning, people used to live for longer time. మరి బైబిల్లో ఎక్కువ కాలము బ్రతికిన ఆయన
మెతుషల ఆయన 969 ఇయర్స్ బ్రతికారనమాట. మరి దాని తర్వాత నోవా నే ఎక్కువ కాలం బ్రతికాడు. 500 ఇయర్స్ అప్పుడు నోవా దేవునితో మాట్లాడినప్పుడు ఈ ఓడ కట్టమన్నప్పుడు వెంటనే ఒబీడియన్స్ చూపిస్తాడు. మరి దేవుడు చెప్తాడు గోఫర్ వుడ్ తో ఆ ఓడని కట్టాలన్నప్పుడు ఆయన వెళ్ళి ఫారెస్ట్ కి వెళ్ళి మరి ఆ వుడ్ అంతా తీసుకొని వస్తాడు. మరి ఈ ఓడను కట్టడానికి తన ఫ్యామిలీ తను అందరూ కూడా ఈ ఓడని కట్టడం మొదలు పెడతారు. మరి కేవలం ఓడ కట్టడమే కాదు, నోవా అంతకు ముందు నుంచే ఈ పీపుల్ అందరికీ దేవుని గురించి చెప్తూ ఉంటాడు అనమాట. నీతి వాక్యం చెప్తూ ఉంటాడు, నీతి సువార్తను ప్రకటిస్తూ ఉంటాడు. గాస్పుల్ ఆఫ్ రైచియస్నెస్, హీ వాజ్ ప్రీచింగ్ గాస్పుల్ ఆఫ్ రైచియస్నెస్. రైచియస్నెస్ అంటే ఏంటి? డూయింగ్ రైట్ థింగ్స్, డూయింగ్ రైట్ థింగ్స్, నాట్ డూయింగ్ రాంగ్ థింగ్స్. సో హీ వాజ్ గోయింగ్ ఆన్ ప్రీచింగ్ రైట్ థింగ్స్. అట్లా 120 ఇయర్స్ ఈయన మరి దేవుని గురించి చెప్తూ ఉన్నాడు అనమాట. ఎందుకని 120 ఇయర్స్ దేవుని గురించి చెప్తున్నాడు? ఎందుకంటే ఆ ఆర్క్ కంప్లీట్ చేయడానికి 100 ఇయర్స్ అయిందనమాట. ఇట్ టుక్ 100 ఇయర్స్ ఫర్ నోవా టు కంప్లీట్ ద ఆర్క్. చూడండి ఎంత పెద్ద ఆర్క్ కట్టాడు, మరి ఎంత వుడ్ గ్యాదర్ చేయాల్సి వచ్చింది, మరి ఎంతో హార్డ్ టాస్క్ దేవుడు నోవాకి ఇచ్చాడు. మరి నోవా కంప్లీటెడ్ ద టాస్క్. దేవుడు ఎలా చెప్పాడో అలానే యాజ్ గాడ్ కమాండెడ్ నోవా కంప్లీటెడ్ ద టాస్క్. అండ్ నాట్ ఓన్లీ మేకింగ్ ద ఆర్క్, ఇంకొక విషయం చెప్పాడు దేవుడు. మరి నువ్వు నీ ఫ్యామిలీ అంతా కూడా, నోవా, నీ భార్య, నీ కుమారులు, నోవాకి 3 సన్స్ ఉంటారు, షేమ్, హామ్ అండ్ జాపెత్, సన్స్ అండ్ దేర్ వైఫ్స్, వాళ్ళు కూడా ఈ ఓడలోకి వెళ్ళాలి. మరి మీ ఫ్యామిలీ మాత్రమే కాదు, మరి ఈ ఎర్త్ మీద ఉన్న లివింగ్ థింగ్స్ అన్ని కూడా నువ్వు ప్రిజర్వ్ చేయాలి. మరి వాటిని ఎలా ప్రిజర్వ్ చేయాలి? హోలీ థింగ్స్ ని తీసుకొని వెళ్ళాలి. హోలీ బర్డ్స్ అండ్ యానిమల్స్ 7 గా తీసుకొని వెళ్ళాలి. తర్వాత మిగతా యానిమల్స్ అన్నిటిని కూడా పెయిర్ తీసుకెళ్లాలన్నమాట. మేల్ ఫీమేల్ ఒక పెయిర్ ని నువ్వు తీసుకెళ్ళాలి. ఎలాంటి యానిమల్స్? వైల్డ్ యానిమల్స్ తీసుకెళ్ళాలి, మైల్డ్ గా ఉండే యానిమల్స్ తీసుకెళ్ళాలి, ఫ్లయింగ్ బర్డ్స్ ని తీసుకొని వెళ్ళాలి, తర్వాత చిన్న చిన్న యానిమల్స్ తీసుకెళ్ళాలి, మరి క్రీపింగ్, క్రాలింగ్ అన్నిటిని కూడా నువ్వు ఆ ఓడలోనికి తీసుకొని వెళ్ళాలి. అంతేకాదు మూడవది ఏంటంటే, మరి నీకు మరి నీ యానిమల్స్ కి అన్నిటికీ సరిపడ్డంత ఫుడ్ కూడా నువ్వు ఈ ఓడలో స్టోర్ చేయాలి. యూ హ్యావ్ టు సేవ్ యువర్ ఫ్యామిలీ, యూ హ్యావ్ టు ప్రిజర్వ్ ద లైఫ్ ఆన్ దిస్ ఎర్త్ అండ్ ఆల్సో యూ హ్యావ్ టు ఫీడ్ దెమ్. ఫుడ్ కూడా నువ్వు తీసుకొని వెళ్ళాలని నోవాకి దేవుడు ఆజ్ఞాపిస్తాడు. మరి నోవా దేవుడు ఆజ్ఞాపించిందంతా కూడా చేస్తాడు. చూడండి ఎంత ఒబీడియన్స్ కదా. 100 ఇయర్స్ మరి దేవుని మాట, అప్పటి నుంచే ఆయన 500 ఇయర్స్ కూడా దేవునికి లోబడుతూ జీవించాడు. ఆ తర్వాత కూడా దేవునికి ఒబీడియన్స్ చూపించాడు. దేవుడు ఇచ్చిన ఆ యొక్క పనిని కూడా ఆయన కంప్లీట్ చేశాడు అనమాట. కంప్లీట్ చేసినప్పుడు దేవుడు అతనితో మరలా మాట్లాడతాడు. Noah was ready with all the things God commanded to him. ఆయన దేవుని చెప్పిన ఆజ్ఞ కంప్లీట్ చేసిన తర్వాత మరి ఇవన్నీ మీరు వింటుంటే మీకు ఏం గుర్తొస్తుంది? ఈ రోజుల్లో ఏమన్నా గుర్తొస్తుందా? మరి నోవా అలా మరి ఫుడ్ అంతా గ్యాదర్ చేసుకొని మరి ఒక చోట పెట్టడము, వాళ్ళ ఫ్యామిలీ అంతా మరి ఆ ఓడలోకి వెళ్ళడము, యానిమల్స్ అన్నిటినీ లోపలికి తీసుకుని వెళ్ళినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మన లాక్డౌన్ కూడా గుర్తొస్తుంది కదా. మనకి లాక్డౌన్ అనౌన్స్ చేసినప్పుడు మనం కూడా అన్ని వాట్ ఎవర్ వి రిక్వైర్ వి వెంట్ అండ్ గ్యాదర్డ్ ఆల్ ది థింగ్స్ కదా, అన్ని తీసుకొచ్చుకున్నాము. మరి ఫుడ్ ప్రొవిజన్స్, మెడిసిన్స్ ఇవన్నీ కూడా టైం కి తెచ్చుకొని మరలా, ఎందుకంటే వీఆర్ నాట్ సపోజ్ టు గో అవుట్ వెన్ ఎవర్ వి లైక్ అండ్ ద షాప్స్ ఆర్ నాట్ ఓపెన్. మీకు అందరికి ఎక్స్పీరియన్స్ అయింది కదా. మరి ఫస్ట్ టైం నోవా కూడా ఒక న్యూ థింగ్ ఎక్స్పీరియన్స్ అవుతున్నాడు. ఆయన కూడా మరి వెళ్ళి ఓడలో ఉంటున్నాడు. మరి ఓడలోకి వెళ్ళిపోయిన వెంటనే దేవుడు ఆ ఓడ తలుపుని మూసివేశాడు. గాడ్ షట్ ద డోర్. ఎందుకంటే మరి దానికి ఒకటే ఒక డోర్ ఉంది. ఆ డోర్ కి కూడా మరి చాలా మంది చెప్తారు దాని లాచ్ కూడా అవుట్ సైడ్ నుంచి ఉందన్నమాట డోర్ కి. మరి దేవుడు నోవాని, నోవా ఫ్యామిలీని, మరి క్రీచర్స్ అన్నిటిని కూడా ఆ ఓడలో మరి లాక్ చేశాడు. తర్వాత మరి 7 days అయిపోయింది. మరి during this time Noah was preaching for all the people about righteousness and asked them to come into the ark so that they can save themselves, but none of them
believed his words, nor was interested to go inside the ark. వాళ్ళందరూ కూడా మరి యొక్క లాక్ అయిపోయిన ఓడని చూసి నవ్వుకొని ఉండొచ్చు వాళ్ళు. మరి ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, నోవా చెప్పినట్లు మరి వర్షం రాలేదు. 3 రోజులు, 4 రోజులు, అలా 1 వీక్ అయిన తర్వాత దేవుడు చెప్పిన విధంగా మహావర్షం వచ్చిందనమాట. 40 days and nights it rained big, it rained very heavily and so much of water flooded and floods వచ్చాయి. తర్వాత మరి ఆ భూమి మీద అంతా కూడా వాష్ అవుట్ అయిపోయింది అనమాట. నోవా ఫ్యామిలీ మాత్రము, ఆ ఓడ మాత్రం సేఫ్ గా ఉంది. అలా 40 రోజులు వర్షం అయిపోయిన తర్వాత మరి చాలా రోజుల తర్వాత మరి నీళ్ళన్నీ కూడా డ్రై అవ్వాలి కదా ఎర్త్ మీద. మరి టుక్ 150 days ఫర్ ద వాటర్ టు డ్రై అప్. మరి దేవుడు మరి ఆ నీళ్ళన్నీ కూడా భూమిలోకి సింక్ అయ్యేలాగా ఆవిరిని పంపించినప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా మరి డ్రై అయింది. ఇట్ టుక్ 150 days. మరి 150 days Noah was inside the ark and taking care of his people and all the living things inside the ark. కొన్ని రోజులు అయిన తర్వాత మరి నోవాకి మరి బయట నీళ్ళన్నీ ఉన్నాయా లేదా తెలుసుకుందామని చెప్పేసి ఆయన ఒక రేవన్ని బయటికి పంపిస్తాడు, ఒక కాకిని బయటికి పంపించినప్పుడు ఆ కాకి వెళ్తుంది. అంతా మరి వాటర్ ఉంటుంది, దానికి ఎక్కడ కూడా మరి ల్యాండ్ అవడానికి ప్లేస్ లేదన్నమాట. కాకి ఎక్కడ ప్లేస్ లేకుండా వచ్చేస్తుంది అనమాట. ఈ వర్షం అంతా అయిపోయిన తర్వాత ఈ ఓడ మరి ఎక్కడ స్టిల్ గా ఉంది. ఇట్ వాజ్ స్టిల్ ఆన్ అ మౌంటైన్, అరారత్ అనే మౌంటైన్ మీద ఈ ఓడ ఆగిందనమాట. అక్కడ స్టిల్ అయిందనమాట, ఎందుకంటే ఇంకా వాటర్ ఉన్నాయి. అది అక్కడి వరకు వచ్చి ఆగిపోయింది. తర్వాత 7 days తర్వాత నోవా మరలా ఇంకొక పౌరాన్ని పంపిస్తే దానికి కూడా ఎక్కడ ఉండడానికి ప్లేస్ లేక తిరిగి ఆ ఓడ దగ్గరికి వచ్చేస్తుంది. After 1 more week, again he will send 1 more dove. అది ఏం చేస్తుందంటే వెళ్ళి ఒక ట్విగ్ ఆఫ్ ఆలివ్ ని తీసుకొని వస్తుంది అనమాట. అలాగా ఇంకా నెక్స్ట్ టైం పంపించినప్పుడు అది మళ్ళీ తిరిగి రాదు. అప్పుడు నోవాకి తెలుస్తుంది అనమాట ఇంకా వాటర్ లేదు. సో ద బర్డ్ ఫౌండ్ ద ప్లేస్ టు స్టే అని చెప్పేసి ఆయన అనుకుంటాడు. అప్పుడు దేవుడు కూడా నోవాని జ్ఞాపకం చేసుకొని వచ్చి ఆ ఓడ తలుపు తెరిచినప్పుడు నోవా ఫ్యామిలీ మరి ఆ ఓడలో ఉన్న అన్ని లివింగ్ థింగ్స్ కూడా మరి బయటికి క్షేమంగా వస్తాయి. కనిపిస్తుంది కదా ఆ పిక్చర్ లో, ఆ ఓడ అక్కడ ఉందన్నమాట. తర్వాత బయటికి వచ్చిన తర్వాత నోవా ఒక ఆల్టర్ కట్టి దాని మీద హోలీ బర్డ్స్ అండ్ యానిమల్స్ తీసుకువెళ్ళమని చెప్పాడు కదా దేవుడు. వాటిల్లో కొన్ని తీసి అక్కడ దేవునికి మరి బర్న్డ్ ఆఫరింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు అలా ఇస్తూ దేవునికి థ్యాంక్స్ చెప్తారనమాట. ఇంత మహా ప్రళయం నుంచి వాళ్ళ జీవితాలు దేవుడు కాపాడినందుకు, వాళ్ళని రక్షించినందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తారనమాట. మరి స్తుతులు చెల్లించిన తర్వాత దేవుడు కూడా వాళ్ళతో మాట్లాడతాడు. దేవుడు కూడా మరి ఇంత మరి డిస్ట్రక్షన్ ఇదంతా చూస్తే గాడ్ వాజంట్ హ్యాపీ ఫర్ దట్. హీ వాజ్ ఆల్సో సారోఫుల్ అండ్ సాడ్. అండ్ దెన్ హీ ప్రామిసెస్ నోవా సేయింగ్ దట్ ఐ విల్ నెవర్ డెస్ట్రాయ్ పీపుల్ త్రూ ఫ్లడ్స్ అని చెప్పేసి ఒక ప్రామిస్ చేసి, ఆ ప్రామిస్ కి గుర్తుగా ఒక టోకన్, కవెనెంట్ కి గుర్తుగా మరి క్లౌడ్ లో ఒక రెయిన్బోని దేవుడు చూపిస్తాడు అనమాట. ఒక రెయిన్బో వస్తుంది విత్ ఆల్ ద కలర్స్ అండ్ గాడ్ సేస్ దట్ whenever you see this rainbow remember my covenant అని దేవుడు చెప్తాడు అనమాట. అంతేకాదు దేవుడు వాళ్ళని బ్లెస్ చేస్తాడు. నువ్వు నీ పిల్లలందరూ కూడా మరి కొత్త వరల్డ్, మరి ఆ కొత్త వరల్డ్ లో మీరు అబండెంట్ గా బ్లెస్ అవ్వండి, మీరు చక్కగా ఉండండి ఇక్కడ అని చెప్పేసి దేవుడు వాళ్ళని బ్లెస్ చేస్తాడు అనమాట. చూడండి, ఒక్క 1 man's obedience brought a blessing for the whole family and for all the creatures. తర్వాత నోవా lived 350 years after the flood. ఆయన 350 సంవత్సరాలు బ్రతికాడు. తర్వాత ఆయన మరి ఆ రోజు దేవుడు చేసిన ప్రామిస్, ఆ రెయిన్బో మరి ఈ 2020లో కూడా మనం చూస్తున్నాం. దానివల్ల మనకి ఏం తెలుస్తుంది? గాడ్ ఈజ్ ద సేమ్ ఎస్టర్డే టుడే అండ్ ఫర్ ఎవర్. మరి ఇప్పుడు కూడా మనం ఆ రెయిన్బోని చూస్తున్నాం. గాడ్ డిడ్ నాట్ ఫర్గెట్ హిస్ ప్రామిస్ ఫర్ us. అదే విధంగా మరి నోవా ఫౌండ్ గ్రేస్ ఇన్ గాడ్. వాట్ అబౌట్ us?
మన పరిస్థితి ఎలా ఉంది? వీఆర్ సిన్నర్స్. వీఆర్ మనం కూడా డిసొబీడియంట్ గా ఉన్నాము. మనం పుట్టుకతోనే పాపం చేశాము. మనం పుట్టిందే పాపంలో. మరి మనము పాపంలో ఉన్నప్పుడు మరి దేవుని గ్రేస్ మన వైపు ఎలా వస్తుంది? నోవా అంటే హీ వాస్ రైచియస్, హీ వాస్ గుడ్, సో హీ ఫౌండ్ గ్రేస్ ఇన్ గాడ్. బట్ వాట్ అబౌట్ అస్? మనకి కూడా దేవుడు తన ప్రియ కుమార్ని లోకానికి పంపించాడు. మన మెమరీ వర్స్ గుర్తుంది కదా చిల్డ్రన్? God so loved the world and he has sent his only begotten son. ఆయన సన్ ని మన కొరకు పంపించాడు. నోవా కంటే శ్రేష్టమైన వాడు మన యేసు ప్రభువు. ఆయన ఈ లోకానికి వచ్చాడు మన కొరకు, మన పాపంని తీసివేయడానికి. దేవుడు మనల్ని పనిష్ చేయాలి. we deserve hellfire, we deserve the punishment. కానీ ఆ పనిష్మెంట్ అంతా కూడా జీసస్ క్రైస్ట్ తీసుకున్నారు. మరి ఆయన శిలువ మీద మన కొరకు మరణించాడు. ఆ మరణం మామూలు మరణం కాదు, ఎంతో మరి శ్రమతో కూడిన మరణము, ఎంతో బాధ, ఎంతో పెయిన్. మరి రక్తమంతా కార్చాడు మన కొరకు. మనం మాట్లాడిన అబద్ధాల కొరకు, మనం చేసిన మోసం కొరకు, మనం చేసిన ప్రతి సిన్ కొరకు ఆయన చనిపోయాడు. శిలువ మీద చనిపోయి మనల్ని రక్షించాడు. మనల్ని ఆ రక్షణ ఓడలోనికి తీసుకొని వెళ్ళాడు. చూడండి, మరి నోవా ఆ ఓడలోకి వెళ్ళినందుకు రక్షింపబడ్డాడు. మనం ఎలా రక్షింపబడ్డాము? మన రక్షణ మనల్ని యేసుక్రీస్తులోని మరి రక్షణ ఓడలోనికి తీసుకొని వెళ్తుంది. మనం దేవుని దగ్గరికి వెళ్ళి మన పాపాలు క్షమించమని దేవుణ్ణి అడిగినప్పుడు యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చి శిలువ మీద మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచి మరణాన్ని జయించి మన కొరకు రక్షణని ఇచ్చాడు. ఆయన మన జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ ఆర్క్ ఆఫ్ సాల్వేషన్. ఆర్ వి ఇన్ దట్ ఆర్క్ ఆఫ్ సాల్వేషన్ చిల్డ్రన్? ఇఫ్ యు ఆర్ దేర్ ఇన్ దట్ ఆర్క్ ఆఫ్ సాల్వేషన్, వి ప్రైజ్ గాడ్ ఫర్ దట్. ఐఎమ్ ఆల్సో ఇన్ దట్ ఆర్క్ ఆఫ్ సాల్వేషన్. దేవుడు నన్ను కూడా వెతికి రక్షించుకున్నాడు, ఆయన బిడ్డగా చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గాడ్ ఈస్ సెక్యూరిటీ టు మీ. ఆయన నన్ను సేఫ్ గా ఉంచుతున్నాడు. ఎన్ని ప్రమాదాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు మనల్ని కాపాడుతాడు. ఆయన ప్రామిస్ కీపప్ చేస్తాడు. ఈస్ ఫెయిత్ఫుల్ కదా, ఆయన ఈస్ ఫెయిత్ఫుల్ టు కీప్ ద ప్రామిస్. ఆయనని మనం రక్షిస్తాడు, మనల్ని కాపాడుతాడు, భద్రపరుస్తాడు. మరి ఆ రక్షణ లేకపోతే మనం ఎక్కడికి వెళ్తాము? చనిపోతే విల్ గో టు హెల్. అక్కడ ఎవరు మనల్ని రక్షించరు. ఆఫ్టర్ గోయింగ్ టు హెల్ నోబడీ విల్ సేవ్ అస్ కదా. అందుకనే మనకి టైం ఇస్తున్నాడు. మరి నోవా కూడా మరి ఆ ప్రజలతో మాట్లాడాడు, చాలా కాలం మాట్లాడాడు, కానీ ఎవ్వరు ఆయన మాట వినలేదు. అయితే మనమైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాము, ఆయన మాటని వింటున్నాము. మనం ఆయన దగ్గరకు వచ్చి క్షమాపణ కోరినప్పుడు దేవుడు మనల్ని రక్షించాడు. మనం ఆ రక్షణ ఓడలోనికి వచ్చాము. కాబట్టి మనకి సంతోషము. మనకి ఏ బాధ వచ్చినా మనకి ఏమి భయం లేదు, ఎందుకంటే దేవుడు మనకున్నాడు, దేవుడు మనల్ని కాపాడుతాడు. కాబట్టి ఇంకా ఎవరైనా దేవుణ్ణి అంగీకరించకపోతే వాళ్ళు దేవుణ్ణి ఈ రోజే, దిస్ ఇస్ ద డే, ఇట్ ఈస్ అ సాల్వేషన్ డే. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ జీసస్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్ అండ్ హీ విల్ ఫర్గివ్ యువర్ సిన్స్ అండ్ యాక్సెప్ట్ యూ యాజ్ హిస్ చైల్డ్ అండ్ టేక్ యూ ఇన్ టు హిస్ ఆర్క్ అండ్ ప్రొటెక్ట్ యూ అండ్ గార్డ్ యూ, సేఫ్ గార్డ్ యూ. చూడండి, మరి ఈరోజు లెసన్ లో నోవా గురించి మనం ఏం నేర్చుకుంటున్నాము? ఒబీడియన్స్ నేర్చుకుంటున్నాము. నోవా వాజ్ ఒబీడియంట్ ఫర్ ఆల్ ద ఇయర్స్. ఆయన బ్రతికినంత కాలం కూడా దేవునికి మరి ఒబీడియంట్ గా ఉన్నాడు. తర్వాత హీ వాజ్ ఫెయిత్ఫుల్. ఫెయిత్ఫుల్ అంటే ఏంటి చిల్డ్రన్? బిలీవింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మరి మనం ఎవరైనా మాటలు నమ్మితేనే వాళ్ళ మీద బిలీఫ్ ఉంటుంది. మనకి వాళ్ళు చెప్పే మాటల మీద మనకి ట్రస్ట్ వచ్చినప్పుడు వి బిలీవ్ దెమ్. కాబట్టి దేవుని మాటలు మనము నమ్మితే ఆయన యందు విశ్వాసం ఉంచాలి, నమ్మాలి. పాపుల కొరకే దేవుడు ఈ లోకానికి వచ్చాడు, పాపుల కొరకే ఆయన శిలువ మీద మరణించాడు అన్న మాటలు మనం నమ్మాలి. ఆయన చనిపోయి తిరిగి లేచాడు, తిరిగి మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన మళ్ళా తిరిగి వస్తాడు, వచ్చి మనకి జడ్జిమెంట్ ఉంది. మరి ఆయన మాట మనం వినకపోతే అగైన్ వి విల్ బి పనిష్డ్. అయితే మనము ఇప్పుడు దేవుని మాట విని ఆయన రక్షణ పొందాం కాబట్టి మనకేం పనిష్మెంట్ లేదు. అకార్డింగ్ టు రోమన్స్ 8:1 there is no condemnation in Lord. మనం ఆయనలో ఉన్నాం కాబట్టి, క్రైస్ట్ జీసస్ లో ఉన్నాం కాబట్టి మనకి శిక్ష లేదు. తర్వాత మరి నోవా 100 years మరి ఆర్క్ కట్టాడు. 100 years కూడా ఎంతో ఓపిక, ఆయనకి ఎంతో పేషెన్స్. చూడండి, రోజు చెప్తున్నాడు ప్రజలకి, మరి అక్కడ ఉన్న నైబర్స్ కి, వాళ్ళ నైబర్స్ అందరికి చెప్తున్నాడు, మరి మీరు మనసు మార్చుకోండి, మీ వికెట్ వేస్ మానివేయండి అని చెప్తే ఎవరు వినలేదు. మళ్ళా ఆయనని మాక్ కూడా చేశారు కదా, ఆయనని వెక్కిరించారు. మరి
ఈ 100 years నోవాతో పాటు గాడ్ వాజ్ ఆల్సో పేషెంట్ కదా, గాడ్ వాజ్ ఆల్సో వెయిటింగ్ పేషెంట్లీ ఈ యొక్క ఆర్క్ కంప్లీట్ అయ్యే వరకు. మరి ఈ విధంగా నోవా దేవుని కమాండ్మెంట్ కంప్లీట్ గా ఒబీడియంట్ గా ఫెయిత్ఫుల్ గా చేయటం వలన హీ కుడ్ ప్లీజ్ గాడ్ అన్నమాట. కాబట్టి అలాగే యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి తండ్రి చిత్తానుసారంగా ఈ లోకానికి వచ్చాడు, తండ్రి చిత్తమును నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. మరి ఆయన చిత్తం అంతా కూడా పూర్తిగా దేవుని మాట పూర్తిగా ఆయన ఎంత కష్టమైనా కూడా ఆయన ఒబీడియంట్ గా ఫెయిత్ఫుల్ గా ఉండి దేవుడు ఇచ్చిన ఆ యొక్క కమాండ్మెంట్ ని ఆజ్ఞని ఆయన నెరవేర్చి మనందరికీ మరి మరి ఇప్పుడు ఉన్న వారికి పుట్టబోయే వాళ్ళకి వారికి పుట్టిన వాళ్ళందరికీ కూడా రక్షణని ఆయన మనకి అనుగ్రహించి తిరిగి ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు కూడా ఆయన మరి క్వైట్ గా లేడు, దేవుడు ఇప్పుడు కూడా యాక్టివ్ గా ఉన్నాడు మన కొరకు. తండ్రి కుడిపార్శ్వ నుండి విజ్ఞాపన ప్రార్థన, హీస్ ప్రేయింగ్ ఫర్ అస్, హీస్ ప్రేయింగ్ ఫర్ అవర్ సేఫ్టీ. మనం ఇప్పుడు ఈ యొక్క లాక్డౌన్ లో ఉన్నాము, మరి మనం అందరం దేవుణ్ణి అంగీకరించాము, ఆయన బిడ్డలుగా ఈ లోకంలో ఉంటున్నాము. ఆయన మనల్ని చూస్తున్నాడు, మనల్ని సంరక్షిస్తున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు. కాబట్టి మనం యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత మధ్యలో మరి లేజీగాను లేకపోతే మరి కష్టాలు వచ్చినప్పుడు వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం కానీ చేయకూడదు. మరి దేవుణ్ణి మనం బ్రతికినంత కాలం ఫాలో అవ్వాలి. మనం ఆయనకి ఒబీడియంట్ గా ఉండాలి, ఆయనకి ఫెయిత్ఫుల్ గా ఉండాలి. మరి ఆయన్ని ఆయన హృదయానికి ఎప్పుడు కూడా మనము సంతోషాన్ని ఇవ్వాలి, కష్టం ఇవ్వకూడదు. మనల్ని చూసినప్పుడు ఆయన ఎప్పుడు కూడా మనల్ని ఇష్టపడాలి. we should please God. How can we please God? By showing the complete obedience. Obedience to God gives obedience to everybody. మీరు దేవునికి విధేయత చూపిస్తే మీ తల్లిదండ్రులకి విధేయత చూపిస్తారు, మీరు విధేయత నేర్చుకుంటారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు ఒకవేళ మీరు పెద్ద జాబ్స్ కి వెళ్ళినా అక్కడ కూడా మీరు ఒబీడియంట్ గా ఉంటారు, మీ జాబ్ లో ఫెయిత్ఫుల్ గా ఉంటారు. మరి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ విధంగా మన జీవితం ఎప్పుడు కూడా మరి దేవుని యొక్క సంరక్షణలో మరి ఆయన యొక్క ఓడలో మనం ఎంతో సేఫ్ గా ఉంటాం. అంతేకాదు మరి చూడండి, దేవుని ఒబీడియన్స్ ఇవ్వడం ద్వారా నోవా బైబిల్ గ్రంథంలో 3 righteous man లిస్ట్ లోకి మరి నోవా వచ్చేసాడు. చూడండి, మరి ఎజెకియల్ 14:14 లో మరి ఎవరు ఉన్నారు నోవా పక్కన నేమ్స్ చదవగలుగుతున్నారా మీరు? డానియల్, జోబ్. మరి డానియల్ కథ మీకు అందరికి తెలుసు, యోబు కథ తెలుసు. యోబుకి ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఆయన మాట ద్వారా కూడా పాపం చేయలేదని ఆయన గురించి రాయబడి ఉంది. మరి వీళ్ళందరి లిస్ట్ లోకి నోవా వచ్చేసాడు అనమాట. అంతేకాదు చిల్డ్రన్, మరి హీబ్రూస్ 11th verse లో వీ హ్యావ్ ఫెయిత్ హీరోస్. చాలా మంది ఉన్నారు ఫెయిత్ హీరోస్. మరి వాళ్ళందరి లిస్ట్ లోకి కూడా మరి నోవా వచ్చాడు అనమాట. ఎందుకంటే నోవా వర్షం ఎప్పుడు చూడలేదు, అసలు చూడని విషయాన్ని ఆయన నమ్మాడు. ఎట్లా నమ్మాడు? చాలా మరి కంప్లీట్ గా బిలీవ్ చేశాడు. ఇట్ ఈస్ నాట్ పార్షియల్ గా బిలీవ్ చేయలేదు, కానీ కంప్లీట్ గా బిలీవ్ చేశాడు. కాబట్టి హీ కేమ్ ఇన్ టు ద లిస్ట్ ఆఫ్ హీరోస్. కాబట్టి మనము ఈరోజు నోవా గురించి, ఆయన యొక్క ఒబీడియన్స్ గురించి నేర్చుకున్నాం చిల్డ్రన్. ఎవరైతే దేవునికి తమ హృదయం ఇచ్చి రక్షణ ఓడలో ఉన్నారో మనకి కూడా దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏంటంటే మనము ఎవరైతే రక్షణ పొందలేదో వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, వారి యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. మరి మీ బంధువులు కానీ, మీ కజిన్స్, తర్వాత మీ ఫ్రెండ్స్, మీ నైబర్స్ లో మీకు ఇష్టమైన వాళ్ళు, మరి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే దేవుని, మన తెలియని వాళ్ళ గురించి కూడా మనం ప్రార్థన చేయాలి, వారి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. వాళ్ళు రక్షింపబడి వాళ్ళు చనిపోతే వాళ్ళకి నిత్య జీవం అనే వరం ఉంది. మనం అందరం చనిపోతాము. మరి దేవుని రక్షణ పొందినందువల్ల మనం చనిపోమని కాదు, మనం కూడా చనిపోతాం, కానీ మనం కూడా యేసు ప్రభుతో పాటు తిరిగి లేస్తాము. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మనము తిరిగి లేస్తాము, పరలోకంలో ఉంటాము, దేవునితో ఫర్ ఎవర్ ఉంటాము. అటువంటి మరి నిరీక్షణ దేవుడు, అటువంటి ప్రామిస్ మనకి దేవుడు చేశాడు. కాబట్టి మన రక్షణని మనము కాపాడుకోవాలి. ఈ యొక్క లాక్డౌన్ టైంలో మరి ఎక్కువగా మనము ఇతరుల కొరకు ప్రేయర్ చేయాలి. మరి ఇదొక టైం దేవుడు మనకి ఇచ్చాడు టు టీచ్ us obedience, టు టీచ్ us faithfulness, టు టీచ్ us patience కదా. మనం కూడా వెయిట్ చేస్తున్నాము. ఒక లాక్డౌన్ అయిపోయింది, సెకండ్ లాక్డౌన్ అయిపోయింది, థర్డ్ లాక్డౌన్ కి వచ్చాము. మనకి తెలీదు ఎప్పుడు ఇది ఎండ్ అవుతుంది. ఇప్పుడు అలా ఉంది లోకం, రెస్ట్లెస్ గా ఉంది. కాబట్టి ఇటువంటి రెస్ట్లెస్ టైంలో మరి కూడా దేవుడు మనకి కంఫర్ట్ ఇస్తున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు, సంరక్షిస్తున్నాడు. కాబట్టి ఈ వాక్యం మీరు మీ హృదయంలో గుర్తుపెట్టుకొని మరి మెమరీ వర్స్ నేర్చుకోండి.
మరి ఇతరుల కొరకు ప్రార్థన చేయండి. ప్రేయర్ చేసుకుందాం చిల్డ్రన్. ప్రేమ కలిగిన తండ్రి ప్రభా, ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు. బిడ్డలు ప్రభా మరి నోవా కథ ద్వారా ప్రభా మరి వాళ్ళు ఏ విధంగా నీకు ప్రభా విధేయత కలిగి ఉండాలో, ఒబీడియంట్ గా ఉండాలో, ఫెయిత్ఫుల్ గా ఉండాలో తండ్రి ప్రభా, మరి ఓర్పు కలిగి ఉండాలో మీరు మాకు నేర్పించినందుకు వందనాలు. మాకు కూడా ప్రభా మరి మీ యొక్క కృపని ఇవ్వండి తండ్రి. మీ యొక్క గ్రేస్ లో మేము ఎప్పుడు కూడా ఉండడానికి సాయం చేయండి తండ్రి. మమ్మల్ని మీరు రక్షించారు, మీ రక్షణ ఓడలోనికి తీసుకున్నారు తండ్రి ప్రభా. మరి రక్షించిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా మీరు మమ్మల్ని కాపాడుతూ వచ్చారు తండ్రి. అందుకు బట్టి వందనాలు. మరి ప్రభా మరి మా సండే స్కూల్ చిల్డ్రన్ అందరినీ కూడా కాపాడండి తండ్రి. న్యూ జెరూసలేం ప్రేయర్ హౌస్, మరి ఫిలడెల్ఫియా ప్రేయర్ హౌస్, మరి సాయన్ తండ్రి ప్రభా, మరి కానాజీగూడలో ఉన్న పిల్లల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ప్రభా. అంతేకాదు నాయన మరి ఈ యొక్క సండే స్కూల్ ఆన్లైన్ మినిస్ట్రీ చూసిన ప్రతి ఒక్క చిన్న బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వాళ్ళ చిన్న బిడ్డలు చేసే ప్రార్థన మీరు అంగీకరిస్తారు తండ్రి. కనుక ప్రభా మరి నాయన వారి హృదయాన్ని ప్రభా మీరు తాకినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ యొక్క వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయండి తండ్రి ప్రభా. మరి ఎన్నో బలహీనతలు కలిగిన దాన్ని ప్రభా బలహీనతలతో చెప్పాను తండ్రి ప్రభా. మరి దాన్ని మీరు ముద్ర వేసి తండ్రి ప్రభా మరి ఆ వాక్యాన్ని ఫలింపజేయడానికి సహాయం చేయండి తండ్రి ప్రభా. మరి ఈ సమయంలో మేము నీకు నమ్మకంగా జీవించడానికి సహాయం చేయండి. ఈ COVID-19 లో కూడా ప్రభా మరి ఈ దినం వరకు మమ్మల్ని సంరక్షించారు, కాపాడారు తండ్రి ప్రభా. ఇక ముందు కూడా మీరు మాతో ఉంటారని నమ్మి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ఈ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ జీవితాంతం వరకు ప్రభా నీకు నమ్మకంగా ఉండడానికి మాకు సహాయం చేయండి తండ్రి. మీరు చేసిన మేళ్ళు ఉపకారాలన్నింటిని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Children, I hope you will memorize the verse and be safe all of this week. Stay at home, stay safe, and keep praying for all of us. Bye.